పేదోళ్ళకి ఇచ్చుకుంటా మళ్ళీ కాన్స్టెన్సీకి 3500 ఇల్లు ఇస్తున్నాం. 10 ఏళ్ళు రేషన్ కార్డు కొట్టియలేను. ఇవాళ రైతు భరోసా 20% పెంచి 12,000 వేసినాం. ఇవాళ రైతులకు 50 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు ఫ్రీ అంటే నెలకు 1000 రూపాయలన్నా సంవత్సరానికి 12,000 ఫ్రీగా చేస్తున్నాం. నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసి 6,000 కోట్లు మిత్తి కట్టాలి, 7,000 కోట్ల ఒరిజినల్ కట్టుకుంటా 18,000 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి. పెన్షన్స్ జీతాలు కలిసి 18,000 కోట్లు మొత్తం కలిసి అంత ఖర్చు రాష్ట్ర ఆదాయం కానీ ఇంట్రెస్ట్లు కానీ. అయినా సరే పైసా జమ చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతున్నది. మీ అందరికీ తెలుసు. ఒక్క రేషన్ కార్డు పేరు తెలంగాణ ముద్ర మీద తెలంగాణ లేదు. అసలు తెలంగాణ తల్లి విగ్రహం లేదు. అసలు తెలంగాణ పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ఏ మార్చుకున్నావు. నువ్వేం పడగొడతావు, నువ్వేం తొక్కుతావు మమ్మల్ని. పార్టీని నువ్వే మార్చుకొని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని నీ పార్టీని నువ్వే మొదలుపెట్టుకున్నావు. ఎప్పుడైతే దళితులను మోసం చేసినావో రెండవసారి ఎన్నికల ముందు దళిత బంధు ఫోన్లలో మెసేజ్లు పంపించి ఓట్లు వేసాను. మొదటిసారి దళిత ముఖ్యమంత్రి అంటే దళితులందరూ కూడా ఓట్లు వేసాను. 12% మైనార్టీలకు రిజర్వేషన్ అన్నాం. నీలాగా తప్పుడు మాటలు చెప్పలే. మేము చేసేయే చెప్పినాం, అవే చేస్తున్నాం. వెనక ముందు అయినా సరే ప్రతి ఒక్కటి చేస్తున్నాం. చెప్పని మూసి కూడా చేస్తున్నాం క్లీనింగ్ ఇవ్వాలి. అందుకని నువ్వేదో బయటకు వచ్చి మాట్లాడితే ఓడు భయపడతాడు లేడు ఇక్కడ. నేను దీనిలాగా దొంగ మాటలు చెప్పి దళితులు చేస్తా అని చెప్పి నువ్వు అధికారం రాలే. మేము 6 గ్యారంటీలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అంతా మొత్తం పోయింది. ఒక వార్డు మెంబర్ లేడు మాడు. అక్కడ పార్టీ పోతుందని కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. 2 సార్లు కేసీఆర్ మాటలని మోసపోయినాం. అసలు తెలంగాణ నుంచి కాంగ్రెస్ గెలిపించాలని ప్రజలు గెలిపించిండ్రు. మళ్ళా టర్మ్ కూడా మేమే గెలుస్తాం. నీతో ఏమీ కాదు, ఏమీ చేయలేవు. ఎప్పుడైతే పార్లమెంట్లో అసెంబ్లీలో కొద్దిగా 39 సీట్లు వచ్చినాయి. పార్లమెంట్లో వచ్చేసరికి 9 3వ ప్లేస్ 7వ ప్లేస్ డివైడ్ పోయింది. నువ్వు చేసేది ఏముంది? రేపు రా లోకల్ బాడీ ఎలక్షన్ చూసుకుందాం. ఒక జిల్లా పరిషత్ గెలిపి ఛాలెంజ్ చేస్తున్నాం.